డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఉదాహరణకి వైద్య రంగంలో ఇవి విప్లవాత్మకమైన మార్పులు తేగలవు. రోగుల డిజిటల్ కాపీల్ని ఉపయోగించి వైద్యులు వాళ్ల వ్యాధి లక్షణాల్ని ముందుగానే అంచనా వేయవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఏఐ సపోర్ట్తో ఈ డిజిటల్ శరీరాల్లో వచ్చే మార్పుల్ని ముందుగానే గుర్తించవచ్చు. అందువల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల్ని ముందుగానే ఊహించవచ్చు, నివారించవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, నర్వస్ సమస్యల్లాంటి క్లిష్టమైన వ్యాధుల విషయంలో డయాగ్నోసిస్, చికిత్స కూడా సులువైపోతాయి. మెడికల్ రంగంలోనే కాదు, క్రీడా రంగంలో కూడా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. క్రీడాకారులు ఈ డిజిటల్ రూపాల ద్వారా తమ శరీర భంగిమల్ని విశ్లేషించి తమ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఆటోమేటెడ్ ట్రైనింగ్ మోడల్స్ ద్వారా ఎక్కువ కాలం పట్టే వ్యాయామాల్ని తక్కువ కాలం చేసి ఫలితాలు పొందవచ్చు. ఫుట్బాల్, క్రికెట్, బాస్కెట్బాల్ వంటి క్రీడల్లో మాత్రమే కాదు, యోగా, మల్లయుద్ధం లాంటి శారీరక క్రీడల్లో కూడా ఈ డిజిటల్ ట్విన్స్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎదుర్కొనే ప్రత్యర్థుల్ని ముందుగానే అర్థం చేసుకుని వ్యూహాల్ని సిద్ధం చేసుకోవడానికి కూడా ఈ టెక్నాలజీ సాయపడుతుంది. ఇక వర్క్ ప్లేస్లో భద్రత పెంచడానికి కూడా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఫ్యాక్టరీలు, ఖనిజ పరిశ్రమలు, న్యూక్లియర్ ప్లాంట్స్ లాంటి ప్రమాదకరమైన వాతావరణాల్లో పనిచేసేటప్పుడు ఉద్యోగులకు ఈ డిజిటల్ ట్విన్స్ ఉపయోగించి ముందస్తుగానే శిక్షణ ఇవ్వవచ్చు. ఎవరైనా ప్రమాదంలో పడే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోవచ్చు. శాస్త్రీయ పరిశోధనల్లో కూడా వేగం పెరుగుతుంది. ఎందుకంటే డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ ద్వారా క్లినికల్ ట్రయల్స్ని వేగంగా నిర్వహించవచ్చు. ఒక వ్యాక్సిన్ లేదా చికిత్సా విధానాన్ని కొత్తగా అభివృద్ధి చేయాలంటే ఏళ్ల తరబడి చాలా ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. కానీ ఈ టెక్నాలజీ ద్వారా డిజిటల్ మోడల్స్ని పరీక్షించవచ్చు. అందువల్ల మందుల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వేగంగా ఔషధాలు, వ్యాక్సిన్స్ తయారు చేయవచ్చు. అంతేకాదు, మెడిసిన్ వాడకం వల్ల మనుషులపై వచ్చే నెగిటివ్ ప్రభావాల్ని కూడా తగ్గించవచ్చు. ఇది మాత్రమే కాదు, ఫ్యూచర్ సిటీ ప్లాన్స్లో కూడా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకి ఒక సిటీలో కొత్తగా రోడ్లు, బ్రిడ్జీలు, భవనాలు కట్టాలనుకోండి. నిర్మాణం చేయకముందే ఈ మోడల్స్ ద్వారా ఎన్నో స్పష్టమైన అంచనాలు వేసుకోవచ్చు. ఉదాహరణకి ట్రాఫిక్ నియంత్రణ ఎలా ఉండాలి, ఏ భవన నిర్మాణం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ వస్తుంది, వాతావరణ మార్పులు ఫ్యూచర్ సిటీని ఎలా ప్రభావితం చేస్తాయి, ఇలాంటి అనేక ప్రశ్నలకు ముందుగానే సమాధానాలు లభిస్తాయి.